కనీసం టెండర్ ప్రక్రియ కూడా తెలియదా? ఓకే అరుణ గారు సార్ అరుణ గారు ఓకే, ఈ అంశాలన్నీ కూడా అది ఖచ్చితంగా వెలుగులో తీసుకురావాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారండి మీ ప్రాంతవాసులు ఈ అంశాన్ని? సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి మీకు నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కోవిడ్ అంతా ప్రపంచం అంతా వచ్చి అందరూ కూడా అత్యాధునిక క్వాలిటీతో ఉన్నటువంటి మెడిసిన్, ప్రివెన్షన్ కాషన్స్ అన్ని వాడుతూ ఉంటే ఏపీలో మాత్రం వైరస్ కంట్రోల్ చేయడానికి వాడినటువంటి బ్లీచింగ్ పౌడర్ లో కూడా మైదా చల్లిన చరిత్ర, ఘనమైన చరిత్ర మన రాష్ట్రానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కే ఉంది ఫస్ట్ విషయం. రెండోది, జగనన్న విద్యా కానుకో చిరు కానుకను ఒక పథకం ఇస్తే ఇచ్చిన వారం రోజులకి బ్యాగులు చినిగిపోయిన చరిత్ర మనకుంది. రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి మళ్ళీ సన్నం కాదు లావు కాదు మధ్యలో సన్నం ఇస్తామని చెప్పేసి ఇచ్చిన చరిత్ర మన వైసీపీ గవర్నమెంట్ ఉంది అప్పట్లో. ఇలా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిన ప్రోడక్ట్లు కాదవి, గత ప్రభుత్వంలో టీడీపీ టైంలో వచ్చినటువంటి ప్రోడక్ట్లు అని చెప్పేసి కనీసం దాని క్వాలిటీ కూడా చెక్ చేయకుండా వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి చరిత్ర వైసీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని మేము నమ్ముతామని చెప్పారు. మా మద్యం కల్తీ జరగట్లేదు, ఓనర్లు వాళ్లే ఉన్నారు, వాళ్ళ పేరు మీదే ఉంది అని చెప్పి ఈజీగా తర్వాత ఓనర్షిప్ ని మార్చుకొని వీళ్ళ మనుషులను పెట్టుకొని విపరీతమైనటువంటి కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అమ్మేసి వేలాది మంది ప్రాణాలు తీసిన చరిత్ర అప్పటి ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఒకే రోజు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 27 మంది కల్తీ మద్యం మూలంగా చనిపోతే దాని గురించి క్వశ్చన్ చేస్తే వీళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే వివిధ ఆరోగ్య కారణాలతో చనిపోయారు, దానికి మద్యానికి సంబంధం ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఆ చనిపోయిన 27 మందిలో మహిళలు లేరు, పిల్లలు లేరు, ఓన్లీ తాగుడుకు బానిసైనటువంటి మగవాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఆ రోజు చనిపోయారు. దాని గురించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈజీగా తప్పించుకుంది. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా నెయ్యిలో కల్తీ జరుగుతోంది అంటే ఈ రోజు ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తే మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ తప్పంటున్నారు. ఆ రోజు మద్యం కల్తీకి ల్యాబ్ రిపోర్ట్లు అడిగారు, ఈ రోజు ఏమో లడ్డు కల్తీకి ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తుంటే కాదు మా టైంలో కల్తీ జరగలేదు. ఊరికే నోరుంది కదా అని పడిపోతే ఎట్లా? వెంకటేశ్వర స్వామి మీద అబద్ధాలు మాట్లాడలేదు. శేఖర్ రెడ్డి అన్న నేను బయట కొంచెం సేపు సైలెంట్ కూర్చుంటారా? శేఖర్ రెడ్డి అన్న నువ్వు ముందు నీకు సిగ్గుంటే నోరు మూసుకుని కూర్చో, నీ టైంలో నేను జాయిన్ అవ్వలేదు. శేఖర్ రెడ్డి అన్న ఫస్ట్ ఆ సిగ్గు నీకుంటే ఈ టైంలో నేను జాయిన్ అవ్వలేదు, సైలెంట్ గా కూర్చోండి, నా టైం నాకు ఇవ్వండి. ఒక్క నిమిషం అండి. ఆపండి, నేను బయట ఉన్నాను, అరవలేదు. శేఖర్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడలేదు కదా. శేఖర్ ఇస్తాను. శేఖర్ 1 మినిట్ నేను ఇస్తాను. శేఖర్ 1 మినిట్ అండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు, ఆవిడ బయట ఉన్నారని చెప్తున్నారు. వెయిట్ ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు సార్? ఓకే ఆవిడ జానీ మాస్టర్ విషయంలో కూర్చొని వేరే ఛానల్ మాట్లాడలేదు సార్. ఏ ఆధారం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు? ఆయన రేప్ చేశాడని విక్టిమ్ చెప్తా ఉంటే, కానీ వెంకటేశ్వర స్వామి మీద మాత్రం ఏ ఆధారాలు లేకుండా మాట్లాడతారు. శేఖర్ 1 మినిట్. శేఖర్ మీరు మాట్లాడుతున్నారు, ఆవిడ మాట్లాడలేదు కదా, ఆవిడకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. వెయిట్ శేఖర్ వినాలి. శేఖర్ వినాలండి. శేఖర్ వినాలి. ఓకే శేఖర్ వెయిట్ అండి. శేఖర్ వెయిట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు. వెయిట్ చేయండి మీరు. వెయిట్ ఒక నిమిషం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా. ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్. అరే వినండి. హిందువులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు కూర్చొని ఒక తప్పుడు మాట వల్ల ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక్క నిమిషం అండి. అది చెప్పండి, ఏ ఆధారం ఉందని. ఓకే ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడండి. ఓకే వెయిట్. అరుణ గారు అయిపోయిందా సార్? ఓకే. హిందూ ధర్మాన్ని అంత గౌరవించే ఈ జగన్మోహన్ రెడ్డి గారు